జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏమైంది జోష్ ఆకలైతుందా? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. శేర్లింగంపల్లి నుండి చంద్రశేఖర్ గారు, వాసి చంద్రశేఖర్ గారు, వారి సతీమణి నివేదిత గారు ఈ రోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. వారితో పాటు నాయకులు రఘురామ్ గారు, రవికుమార్ గారు, అనేక మంది మియాపూర్ నుండి కూడా, చందానగర్ నుండి కూడా వచ్చినటువంటి మిత్రులకు, అక్క చెల్లెలకు, యూత్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని కొత్తగా పెట్టిన మీరు చూస్తున్నారు. పెట్టినటువంటి దాంట్లో ఒకటే ఆలోచన, పేదవాళ్ళందరికీ కూడా చదువు రావాలి. చదువు రావాలి అంటే గవర్నమెంట్ స్కూల్ పోతే ఫెసిలిటీస్ బాగుండాలి. ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనేమో ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. మరి ఎట్లా చెప్పుకోవాలి పేదవాళ్ళు? ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని అది ప్రైవేట్ లో అయినా సరే ఫీజులు ప్రభుత్వం వైపు నుండి కట్టాలి అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నేను ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళగా ఆ పిల్లలు చదువుకోకపోతే ఎంత బాధ అవుతుందో, పిల్లల్ని అందరితో సరిసమానంగా మంచి ప్రైవేట్ స్కూల్లో వేసి నా కొడుకు కూడా సూటు బూట్ వేసుకొని స్కూల్కి పోతే ఎంతో అందంగా ఉంటుంది అనుకునే ఆడబిడ్డల యొక్క ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. అదే విధంగా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో, ఇంట్లో ఎవరికైనా ఒక్కరు హాస్పిటల్లో పడితే కూడా లక్షలలో ఫీజు ఉంటుంది. ఆ లక్షలలో ఫీజు కట్టేసరికి ఏదైతే మనం ఇంట్లో 5, 6, 7 ఏళ్ళు సేవ్ చేసుకుంటామో అవన్నీ కూడా పొదుపు చేసుకునే డబ్బంతా కూడా పోయే పరిస్థితి. పోనీ అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామంటే అక్కడ పోతే సూది ఉంటే సూది ఉండదు, సూది ఉంటే సూది లేదనే పరిస్థితి. సో అనివార్యంగా ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది, కానీ డబ్బు లేనటువంటి సందర్భం. సో ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఈ రెండు పేద ప్రజలకు తెలంగాణ వ్యాప్తంగా దక్కాలనే అత్యున్నతమైన లక్ష్యంతోనే పార్టీ పెట్టాం. ఊరికేనే ఏదో పార్టీ పెట్టామా, జైజలు కొట్టించుకున్నామా, జెండాలు కట్టామా అన్నది కాదు. పార్టీ పెట్టినామంటే నిజంగా కూడా ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ముఖ్యంగా యువ మిత్రుల జీవితాల్లో రావాలి, మానబిడ్డల జీవితంలో మార్పు రావాలని పార్టీ పెట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, నేను కొంచెం స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లెక్కనే ఉంటా. పార్టీ కండువ వేసుకున్నామంటే బలంగా పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. తెలుసుకొని వచ్చి అన్నకు చెప్తే, మన చంద్రశేఖర్ గారికి చెప్తే ఏమాత్రం సాయం చేయగలిగే వారికి, సపోజ్ పెన్షన్ రాదు, ఖచ్చితంగా పోయి ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఎందుకు ఇవ్వరు పెన్షన్ అని చెప్పి గట్టిగా మాట్లాడిపించుకోవాలి. ఎవరన్నా వికలాంగులు ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు, సదరం సర్టిఫికేట్ ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు సర్టిఫికేట్, ఇది మా హక్కు అని చెప్పి వెళ్ళి ఇప్పించుకునేటటువంటి ఒక నాయకత్వం కావాలి. ముఖ్యంగా యూత్ లో అయినా మహిళల్లో అయినా నేను ఎంకరేజ్ చేసేది అదే. చాలా మంది ఎక్కడికి వెళ్ళి కూడా చెప్పారు, అక్క మాకు రేషన్ కార్డు లేదు అంటారు. నెక్స్ట్ టైం కార్పొరేటర్ మీ గల్లీలోకి వచ్చినప్పుడు గల్లబట్టి అడగండి, అప్పుడు తెలుస్తుంది రేషన్ కార్డు ఎట్లా రాదు. అర్థమైంది? ఇందిరమ్మ ఇంట్లో అంటారు, ఎవరికి వస్తాయి, ఎమ్మెల్యే అంటే ఎవరు తిరిగితే వాళ్ళకి వస్తాయి. అట్లా రాకుండా చేంజ్ కావాలి. 80 ఏళ్ళు అయిపోయింది స్వతంత్రం వచ్చి, ఇంకా ఇల్లు ఇస్తూనే ఉన్నారు ఫ్రీ, కానీ ఎవరికి వాస్తవానికి ఇల్లు లేదు. మరి అటువంటి వారి కోసం సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ పార్టీలు పెట్టడం, ఎమ్మెల్యేలు అవ్వడం, సీఎంలు అవ్వడం, తర్వాత మర్చిపోవడం కాకుండా ఒక ఉమెన్ గా నాకు ఏదైతే బాధ అవుతుందో, నాకు సొంత ఇల్లు లేకపోతే నాకు ఎంత బాధ అవుతుందో, ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి ఇల్లు లేకపోయినా నాకు అంతే బాధ అవుతుంది. నా కొడుకు చదువుకోలేకపోతే నాకు ఎంత బాధ అవుతుందో, ఈ రాష్ట్రంలో ఏ పిల్లగాడు చదువుకోలేకపోయినా నాకు అంతే బాధ అవుతుంది. నాకు వైద్యానికి ఇబ్బంది అయితే నాకు ఎంత బాధ ఉండదు, తెలంగాణలో ఏ ఇంట్లో వైద్యానికి ఇబ్బంది అయినా నాకు అంతే బాధ ఉంటుంది. అందుకోసమే పార్టీ పెట్టిన తప్పితే ఇంకొక దానికోసం కాదు. మరి అటువంటి పార్టీని బలోపేతం చేయడానికి చంద్రశేఖర్ గారు రావడం, నివేదిత గారు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఒక మాట అర్థం, నేను అంతకుముందున్న బీఆర్ఎస్ లో చేరిన మొదటి ఆంధ్రవాడి అన్నాను. ప్రజలతో, ఆంధ్ర వాళ్ళతో ఎవరికి ఇబ్బంది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరం కలిసి హక్కున చేర్చుకొని హైదరాబాద్ లో కానీ వేరే జిల్లాల్లో కానీ హ్యాపీగా ఉంటున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఎవరితో ఉంటుంది? మనకు తెలంగాణ పాలిటిక్స్ లోకి రావడము, తెలంగాణ పాలిటిక్స్ లో వచ్చి తెలంగాణ వ్యతిరేకంగా డెసిషన్స్ చేస్తామన్నప్పుడే ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా హక్కున చేసుకుంటాం, అందరం కూడా కలిసి పనిచేస్తాం. కాబట్టి ఆ క్రమంలో ఇవాళ మనందరం కలిసి పనిచేయడానికి, ఇక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి, వారి కోసం పోరాటం చేయడానికి వచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి, నివేదిత గారికి సాధారణంగా వెల్కమ్ చెప్తా ఉన్నాను. నేను ఇందాక చెప్పినట్టు ఈ కండువ అంటే బాధ్యత ఎక్కువ ఉంటది, బరువు ఎక్కువ ఉంటది, పని ఎక్కువ ఉంటది, దానికి సిద్ధం కావాలని చెప్పి కోరుతున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ ఉన్న యూత్ కి తెలియడానికి చెప్తున్నా. పర్టికులర్ నిన్న కరీంనగర్ లో మానకొండూరు అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక రోడ్డు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది.
ఎన్నిసార్లు ఎమ్మెల్యేని అడిగినా ఏ గవర్నమెంట్ వచ్చినా చేయలేదు. కానీ తెలంగాణ రక్షణ సేన నాయకుడికి 4 గంటలు ఎండలో కూర్చొని ధర్నా చేస్తే ఎమ్మెల్యే గారు దిగొచ్చి ఆయన ఫోన్ చేసి 3 రోజులలో ఇలా రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. అంటే 5 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటుంది, 5 years నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు తెలంగాణ రక్షణ సేన వాళ్ళు 4 గంటలు రోడ్డు నుంచి వచ్చిందంటే ఎందుకు వస్తుంది అంటే చేయగలిగి ఉండి, డబ్బులుండి, అన్ని రకాలుగా అవకాశాలు ఉండి కూడా పనిచేయట్లేదు. సో అట్లా లేజీగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కదిలించాలి, పనులు చేయించాలి, అట్లా ఫైటింగ్ స్పిరిట్ తో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది మన ఆఫీసే, మన హెడ్ క్వార్టర్స్, మన ఇల్లు లాంటిది, మన దేవాలయం లాంటిది. ఎప్పుడన్నా రావచ్చు, ఎవరన్నా రావచ్చు, వచ్చి ఏది పని ఉన్నా కూడా ఇక్కడ బాలాజీ గారు ఉంటారు, ఆఫీస్ సెక్రటరీ గారు, వారికి మాట్లాడచ్చు. చంద్రశేఖర్ గారి ద్వారా వస్తే మీకు ఈజీగా ఉంటుంది, లేదు డైరెక్ట్ గా వచ్చినా కూడా వెల్కమ్ ఉంటుంది. సో మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరేది ఒకటే, గల్లీ గల్లీలో పార్టీ జెండా నిలబెట్టడం ఎంత ఇంపార్టెంట్, పార్టీ కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవడం అంతే ఇంపార్టెంట్. అదొకటే నాకు మీ దగ్గర కావాల్సింది, వేరే ఏం లేదు. మరి నివేదిత గారు కూడా స్టేట్ అనేక ఇష్యూస్ లో పనిచేశారు, వారిని కూడా వెల్కమ్ చేస్తున్నాను. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ మేడం, మీరు వచ్చారు, సంతోషం, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. జై షేర్లింగంపల్లి నుంచి ఇవాళ తెలంగాణ రక్షణ సేనలో చేరడానికి వచ్చినటువంటి నివేదిత చంద్రశేఖర్ గారికి స్వాగతం పలుకుతామన్నా. వారితో పాటుగా వందలాదిగా కదిలి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా తెలంగాణ రక్షణ సేన స్వాగతం పలుకుతా ఉన్నది. కవితమ్మ గారి నేతృత్వంలో తెలంగాణ రక్షణ సేనలో చేరి ఈ సమాజానికి సేవ చేయాలనే తలంతో వచ్చినటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై తెలంగాణ. ఈరోజు ఆఫీస్ కి నేను వాసి చంద్రశేఖర్ ప్రసాద్ మరి మా శ్రీమతి వాసి నివేదిత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న శుభ సందర్భంగా నా అభిమానులు ఇక్కడ విచ్చేసిన మహిళా కార్యకర్తలకి మరియు యూత్కి మరియు పెద్దలకి మరియు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు పార్టీలకు వెల్కమ్ చెప్పిన కవితక్క మేడంకి నేను అభినందన తెలియజేస్తున్నాను. నేను 2011 నుంచి నేను బీఆర్ఎస్ పార్టీ ఉండడం జరిగింది అనమాట. సేలింగ్ పనిలో మొట్టమొదటి జాయిన్ అయిన ఆంధ్ర వాటి నేనే. తెలంగాణ రాకముందే అక్కడ నేను టీఆర్ఎస్ జెండా పట్టడం జరిగింది. 2011 నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, పార్టీ ఎటువంటి పిలిపించా కానీ నేను కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేయడం జరిగింది. 20,50,000 అంబులెన్స్ నేను 2020 డొనేట్ చేయడం జరిగింది. అదే కాక ఢిల్లీలో తెలంగాణ భవన్కి 5 లక్షల విరాళాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు ఆపదలో ఉన్నా కానీ చాలా మందికి సహాయం చేయడము, కార్యకర్తలు ఎవరు చనిపోతే కానీ వాళ్ళకి సహాయం చేయడము, ఇటువంటి చాలా కార్యక్రమాలు, ఎంత సేవా కార్యక్రమాలు నేను సేవలు నిర్వహించడం జరిగింది అనమాట. ఈ రోజు అక్క తెలంగాణలో మొట్టమొదటి ఒక మహిళా శక్తిగా మన తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ కవితక్క వస్తే, అంటే రకరకాల పార్టీలు ఉన్నాయి, ఒక మహిళా శక్తిగా మహిళా పార్టీగా తెలంగాణ రక్షణ సేన ఈ రోజు మనం ఏప్రిల్ 25, 2026 స్థాపించడం జరిగింది అనమాట. నేను పార్టీ సిద్ధాంతాలు తను ఏమైతే పాంచజన్యం అనే పెట్టిందో అవన్నీ నచ్చి అక్క పాటలు నడుపుతామని చెప్పేసి, అక్కడికి చేదోడు వదలగొద్దామని చెప్పేసి సేలింపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి నేను మరియు మా శ్రీమతి నివేదిత గారు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. అక్క మీకు చెప్తా ఉన్నా, నేను ప్రామిస్ చేస్తున్నా మీకు, సేలింపల్లిలో గల్లీ గల్లీలో టీఆర్ఎస్ జెండా ఎగరవేసే బాధ్యత కావాలి. కార్యకర్తలకు ఏమన్నా కానీ అక్కడ మన పార్టీ ఇప్పుడు దాకా అక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జెండాలు ఉన్నాయి. ఈ రేపటి నుంచి సేలింపల్లిలో టీఆర్ఎస్ జెండా గల్లీ గల్లీలో కనిపించిపోతుంది. దీనికి మీ అందరి సహకారం కావాలి. మీకు అందరినీ చెదరు వదలుగా ఉంటాను. మీరందరూ నా సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. మిమ్మల్ని అందరూ చూసుకునే బాధ్యత.
అక్క మాకు అవకాశం ఇచ్చినందుకు మన పార్టీలో వ్యక్తి చెప్పినందుకు నీకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మీరు మా చేయి అయితే విడవకండి, మేము మీ చేయి విడము, మీ వెంటే మేము ఉంటాము, మీరు మా వెంటే ఉండాలి, మాకు సపోర్ట్ చేయాలి, మేమేం చేయాలో మేము కూడా మీకు చేస్తాం. జై తెలంగాణ. ఇందాక చెప్పినట్టు చంద్రశేఖర్ గారు ముందు నుంచి పాలిటిక్స్ ఉన్నారు, కానీ ఎప్పుడైతే కవిత గారు పార్టీ పెట్టారో నేను కూడా రెసిస్ట్ చేయలేకపోయాను. సో ఇంత మంచి ఉద్దేశం, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఆరోగ్యం, ఈ రెండు విషయాలు ఇంత మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఎట్లయినా పార్టీలో చేయాలని, నేను కూడా ఈ పార్టీలోకి వస్తానని నేను రిక్వెస్ట్ చేసి వచ్చాను. సో కవిత గారు చాలా మంచి శ్రద్ధ చేసి ముందుకు తీసుకెళ్తారు. జై తెలంగాణ.